అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటంటే నల్లేరు అనమాట. ఈ నల్లేరు పచ్చడి చాలా మంచిది, కాలు నొప్పులకు కూడా మంచిది అనమాట. అందుకని నేను చేలోకి వెళ్తే పీక్కొచ్చాను అనమాట. అందుకని ఇప్పుడు నల్లేరు పచ్చడి చేస్తున్నా. నాకు ఇంట్లోనేమో ఈ 4 కాళ్ళు ఇంట్లో కూడా ఉంది, ఇంట్లో దొరికింది. ఇది మొత్తమేం చేలో పీక్కొచ్చా. ఇంకా చాలా ఉంది కానీ టైం లేక మొబ్బులు వేసిందని కొంచెం మోయినంగా పీక్కొచ్చుకున్నా నాకు సరిపడినంత. నల్లేరు పచ్చడికి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవి వేసి మంచిగా చింతకాయ పచ్చడి వేసి నూరుకోవాలన్నమాట. నువ్వులు కూడా వేసి వేయించాను. నువ్వులు ఏంటంటే లాస్ట్ వేసుకోవాలి. జీలకర్ర నువ్వులు ఒకేసారి వేసుకొని వేయించుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టుకొని నల్లేరు వేయించుకోవాలి. నల్లేరు కూడా వేసాను, వేగుతుంది అన్నమాట. బాగా నల్లేరు పచ్చడి అయితే రెడీ అయింది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను దీన్ని చూస్తాను. నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. సూపర్గా ఉందన్నమాట.